కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి అవి మొత్తం ఉడికే వరకు ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. సో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఆ కుక్ అయ్యేలోపు ఇక్కడ వేరే పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఓకే ఆయిల్ కాగింది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసాక కొంచెం సాల్ట్ వేసుకుని తిప్పితే చక్కగా ఏగుతుంది ఉల్లిపాయ. ఎప్పుడైనా కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపొందు కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే. ప్రజెంట్ పచ్చిమిర్చి లేవు మా దగ్గర, ఉల్లిపాయలతో కానిచ్చేస్తున్నాం అనమాట. ఉల్లిపొందు ఉల్లిపొందు ఇవి రొయ్యలు ఇగురుకు వచ్చినాయి అన్నమాట. కొంచెం వాటర్ కూడా ఇంకిపోనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసి దీన్ని కూడా చక్కగా నూనెలో వేయించుకోవాలి. దాన్ని కూడా వేయించుకోవాలి. అడగంటకుండా చక్కగా అలా వేపనిచ్చుకోవాలి. టేస్ట్ కోసం ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవి ఎగిరిపోయి కట్టేసుకోవచ్చు చక్కగా. టమాటా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, మనం ఆల్రెడీ అక్కడ ఉడికించుకున్న రొయ్యల్లో ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం. తర్వాత టేస్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కదా. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా అందులో వేసాము. జస్ట్ అయినా ఇంకొకసారి స్మెల్ రాకుండా ఉంటుంది. రొయ్య అనేది ఎక్కువ స్మెల్ వస్తుంది కదా. కారం ఒక 3 స్పూన్లు, 3 స్పూన్లు అన్నమాట వేసుకొని తిప్పుకోవాలి. కొంచెం కారం వేసినాక కొంచెం సేపు ఇలా మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకుని పెట్టుకుని రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. రొయ్యల్లోకి వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. చక్కగా తిప్పి ఉప్పు కారం మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా అంతా దానికి పట్టేదాకా తిప్పుకొని ఒక 2 to 3 మినిట్స్ చక్కగా కుక్ అవనివ్వాలి. ఆ ఆయిల్ దీనికి కూడా పట్టి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టి కుక్ అవుతాయి. అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ పోసుకొని కొంచెం కుక్ అవనివ్వాలి. అయిందనమాట. కొంచెం ఉప్పు, ఇంకొక స్పూన్ కారం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పట్టేస్తుంది. స్పూన్ గరం మసాలా, అది ఎలా అంటే ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసి పొడి మసాలా కట్టుకున్నది వేసుకుని ఒకసారి తిప్పి అయిపోవచ్చింది. ఇంకా కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుని దించుకుంటే రొయ్యల కూర రెడీ. ఇవి చాకు రొయ్యలు అనమాట, అందుకే చాలా చిన్నగా ఉంటాయి. ఈ రొయ్యల్లో చాలా రకాలు ఉంటాయి. చాకు రొయ్యలు, టైగర్ రొయ్యలు,
వనామి రొయ్యలు ఇలా చాలా రకాలు ఉంటాయి. మనం తీసుకునే చాకు రొయ్యలు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి వండే రీతిలో వండితే. చివరగా కొత్తిమీర అనమాట. ఒక 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుని దించుకుంటే కమ్మని గుమగుమలాడే రొయ్యల కూర రెడీ.